ఒక ప్రశాంతమైన పక్క వీధిలో కోకో అనే చిన్న పప్పీ ఉండేది. అది తరచుగా వీధిలో తిరుగుతూ మొక్కల వాసన చూసి సరదాగా గడిపేది. ఒకరోజు అది నేలపై ఒక ఆకు కింద పడినట్టు చూసింది. కోకో ఆ ఆకును దగ్గరగా వెళ్లి వాసన చూసి దానితో ఆడుకుంటూ ఆనందించింది. ప్రపంచాన్ని అన్వేషించడం అతనికి చాలా ఇష్టం. ఒక ఉదయం కోకో ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూసింది. ఎందుకంటే ఆమె గాలిపటం చెట్టులో ఇరుక్కుపోయింది. కోకో చూసింది. ఆ అమ్మాయికి ఏదో రీతిగా సహాయం చేయాలనిపించింది. కోకో గట్టిగా మురిగి చెట్టు చుట్టూ పరిగెత్తుతూ సహాయం చేయడానికి ప్రయత్నించింది. అమ్మాయి నవ్వింది. కొన్ని గంటల తర్వాత బలమైన గాలి వీచి గాలిపటం కింద పడిపోయింది. అమ్మాయి ఆనందంగా దాన్ని తీసుకుని కోకోను హత్తుకుంది. తరువాత ఆమె ఒక బెంచి మీద కూర్చొని కోకోను తన తలమీద మెల్లగా నిమిరింది. ఆ రోజునుండి వారు మంచి స్నేహితులయ్యారు. ప్రతి సాయంత్రం వారు పార్క్లో కలిసి ఆడుకుంటూ చాలా సంతోషంగా గడిపారు. కోకో చేసిన చిన్న సహాయం ఒక బాధగా ఉన్న రోజును ఆనందంగా మార్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో.